నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ టమోటా కూరని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం ఇక్కడ బాగా పండిన 300 గ్రాముల టమోటాలను తీసుకున్నాను. ఇవి వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్ కూడా స్లైసెస్గా చేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక 2 or 3 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను సాల్టు, అలాగే 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒక 5 or 10 మినిట్స్ అలా బాగా మగ్గనివ్వాలండి. ఈ టమోటాల నుంచి వచ్చే వాటర్ అనేది ఆవిరి అయిపోయే వరకు ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అనేది ఆవిరి అయిపోయినాక మనము టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉండదండి. ఇప్పుడు ఇందులోకే 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీ, పూరి, అలాగే రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా కారము, అలాగే ఒకసారి కొంచెం సాల్ట్ ముందుగా యాడ్ చేసాం కదండి, ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. అంతే, ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 2 or 3 మినిట్స్ అలా వదిలేయాలండి. బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఒక 1/2 స్పూను లేదా స్పూను పప్పుల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇది అనేది చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన టమోటా కూర అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి.